తాను కాపు కుటుంబ సభ్యుల్లో ఒకటిగా గత 18 సంవత్సరాలుగా పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలకు పనిచేస్తున్నానని, తాను అన్ని కులాలకు చెందిన వ్యక్తినని, తనకు కులం అనేదే లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట గల తెలుగుదేశం పార్టీ పాత కార్యాలయం ఆవరణలో జరిగిన పిఠాపురం నియోజకవర్గ కాపుల ఆత్మీయ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే వర్మ, లక్ష్మీదేవి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే వర్మ, లక్ష్మీదేవి దంపతులకు పూర్ణ కుంభంతో వేద పండితులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పిఠాపురం నియోజకవర్గ కాపుల ఆత్మీయ సమావేశంలో ముందుగా శ్రీకృష్ణదేవరాయల చిత్రపటానికి, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి కాపు నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో పలువురు కాపు నాయకులు ప్రసంగించారు. పిఠాపురం నియోజకవర్గంలో గతంలో ఏ నాయకుడు చేయని విధంగా మాజీ ఎమ్మెల్యే వర్మ కాపుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు నిర్వహించాడని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ, లక్ష్మీదేవి దంపతులను కాపు నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న కాపులందరూ మాజీ ఎమ్మెల్యే వర్మ వెంటే ఉన్నామని, ఆయన ఏ విధంగా పోటీ చేసినా అందరం అండగా ఉంటామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ తాను పోటీకి సిద్ధమని, 2024లో ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతానని ఘంటాపథంగా చెప్పారు. 2004 నుంచి కూడా మనందరిది ఒకటే కుటుంబం. అలాగే నేను ఎప్పుడు పిఠాపురం వచ్చినా, ఈ నియోజకవర్గంలో ఎక్కడ తిరిగినా నన్ను వాళ్ళ ఇంట్లో ఆడబడుచులాగే ఆదరిస్తారు. వర్మ గారు మా కుటుంబం కంటే కూడా పిఠాపురం నియోజకవర్గానికే పెద్దపీట వేశారు ఆయన. అలాగే కరోనా టైంలో కూడా ప్రాణాలను తెగించి వర్మ గారు కరోనా కిట్లేంటి శానిటైజేషన్ చేయటం, మందులు ఇవ్వడం, వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో అవసరాలన్నీ కూడా దగ్గరుండి చూసుకున్నారు. నేను పోటీ చేయను బాబు అని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళారు అక్కయ్య గారు. అరే అదేంటమ్మా, హార్లిక్స్ వాడండి బలంగా ఉంటారు, బూస్ట్ వాడండి బలంగా ఉంటారు, మీరేంటి మీరు అసలు ఎల్లక్కర్లేదు కదా పోటీ చేస్తే. మొన్న పోటీ చేసి గెలిచారు, వెళ్ళింది ఎన్ని రోజులమ్మా నువ్వు? అది కాదండి, 30 రోజులు పిఠాపురం తిరగాలంటే మాకు ఇబ్బంది అండి, మా ఊరిని చూడాలి కదా నేను అని అక్కయ్య గారు అన్నారు. 30 రోజులే కదా నువ్వు తిరుగు, ఓటు వేసాక వాళ్ళు అడగరు, నువ్వు కనపడక్కర్లేదు, మళ్ళీ ఎలక్షన్ ముందు వెళ్ళి కానీ అన్నారు. మరి మనం ఓటేస్తావా? మళ్ళీ 30 రోజులు అక్కయ్య గారు కావాలా మనకి? 5 ఏళ్ళు వర్మ కావాలా? 30 రోజులు అక్కయ్య కావాలా? రోజుకి ఇంటి ముందు వర్మ కావాలా? 5 ఏళ్ళకి ఒక్కసారి అక్కయ్య కావాలా? వర్మ కావాలి. నేను పడుకుంటా, రాత్రి 12ంటికి కూడా లేచి ఫోన్ చూసుకుంటా. అరే 20 నుంచి రాజు చేశాడు, ఏదో పని ఉంటే చేస్తాను, కొడతా, పోలీస్ స్టేషన్లో ఉన్నానని అంటాడు. మళ్ళీ 1 గంటకి వాళ్ళ భార్య దగ్గరికి రాజు వెళ్ళిపోతాడు. నేను ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండదు, ఫోన్ కట్ చేయను, ప్రతి ఒక్కరితోటి నేనే ఫోన్ మాట్లాడతా. నేను ఎమ్మెల్యే అని పిలుచుకోవడానికి నాకు ఇష్టం ఉండదు. ఏడురా వర్మ అంటే ఆ వర్మని పిలుచుకోవడం నాకు ఇష్టం అని మీ అందరికీ తెలియజేస్తాను.